వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలీవుడ్ నటీమణులు ఎప్పుడూ ఫిట్నెస్ గా అందంగా కనిపిస్తారు. వాళ్ళ ఫిట్నెస్ రహస్యం ఏంటని చాలా మంది ఆలోచిస్తుంటారు. వాళ్ళు అంత అందంగా కనిపించడానికి కారణం వాళ్ళు పాటించే ఆహార నియమాలు మరియు జీవనశైలి. అందాల నటీమణి రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఆహారపు అలవాట్ల గురించి ఆమె వివరించారు. రకుల్ ప్రీత్ సింగ్ ఏం తింటుంది, ఎప్పుడు తింటుంది, ఆమె ఫిట్నెస్ కు ఆమె ఆహారపు అలవాట్లు ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం. రకుల్ ప్రీత్ సింగ్ రోజుని వేడి నీటితో ప్రారంభిస్తారట. ఆ తర్వాత దాల్చీనీ నీరు లేదా పసుపు నీరు తీసుకుంటారట. 5 నానబెట్టిన బాదం పప్పులు, 1 నానబెట్టిన అక్రోట్ తిన్నాక నెయ్యి కలిపిన కాఫీ తాగుతారట. వర్కౌట్ ఎప్పుడు పూర్తి చేస్తారనే దాన్ని బట్టి ప్రోటీన్ స్మూతీ తీసుకుంటారట. అల్పాహారం విషయానికొస్తే గుడ్డుతో పోహా లేదా మొలకలు కలుపుకొని చేసిన చిల్లా తింటారట. మధ్యాహ్నం భోజనం విషయంలో అన్నం లేదా జొన్న రొట్టి, కూర, ఇందులో కూరగాయలు, చేప లేదా చికెన్ వంటి ప్రోటీన్లు తీసుకుంటారు. మధ్యాహ్నం 4:30 నుండి 5 గంటల మధ్య స్నాక్స్ తీసుకుంటారట. ప్రోటీన్ చియా సీడ్స్ పుడ్డింగ్, ఫ్రూట్స్ మరియు యోగర్ట్ లేదా పీనట్ బటర్తో టోస్ట్ లేదా షూటింగ్ సమయంలో నట్లు ఉంటాయి అని చెప్పారు. రకుల్ ప్రీత్ సింగ్ తన ఆహారపు అలవాట్ల గురించి చెప్పాక ఆహారాన్ని ఎప్పుడు తీసుకోవడం మంచిదో, సాయంత్రం 7 గంటలలోపు భోజనం పూర్తి చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. ఇక రాత్రి భోజనం విషయానికొస్తే సాధ్యమైనంత తక్కువ పిండి పదార్థాలు, కొంత ప్రోటీన్ మరియు కూరగాయలు ఉండేలా 7 గంటలలోపు తినడానికి ప్రయత్నిస్తుంటారట. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం మధ్య ఆహారం తీసుకోవడం వల్ల మెరుగైన జీర్ణక్రియ, మెటబాలిజం, ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ అభివృద్ధికి దోహదపడుతుందని డాక్టర్లు చెబుతూ ఉంటారు. లేట్ నైట్ సమయాల్లో తింటే శరీర కదలిక తక్కువగా ఉంటుంది. అందువల్ల ఆహారాన్ని ఎక్కువ సమయం పాటు జీర్ణం చేయడానికి శరీరం శ్రమించాల్సి వస్తుంది. అందుకని బరువు పెరుగుతూ ఉంటారు. లేవగానే 1.5 గంటల తర్వాత మొదటి భోజనం, పడుకునే ముందు 2-3 గంటల ముందు చివరి భోజనం తీసుకోవడం మంచిది. ఇలాంటి ఆహార నియమాలు పాటించడం వల్ల మనం కూడా హెల్తీగా ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.